Okay, hello, good morning everyone. This is Shiva sir. As you all know that some early days ago I was started one YouTube channel regarding to the social studies, and due to some personal reasons and some professional works I was stopped at there. But in this pandemic time, in this corona time, my friends, colleagues and some parents, as you know, I came to know that sir, why can't you stop that videos? You can go through the videos. Because why? Because in this lockdown time, in this pandemic time, so much parents and so much students are struggling more about their education system. Why? Because of in this lockdown time, in this pandemic time, it was unable to go for schools and open education institutions. So in this time, it is time for online education pattern. Okay, so technology all improves. So one must definitely run for technology and don't let the technology runs through your hands. ఓకే, సో అందుకని నేను ఇప్పుడు మళ్ళీ ఆ వర్క్స్ అన్ని కూడా కొంచెం చూసుకొని నాకున్న టైంలో ఈ యూట్యూబ్ ద్వారా నా స్టూడెంట్స్కి కొంత నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ వీడియో తోటి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, దానికి మీ సపోర్ట్ అంత అవసరం. సో రైట్ దిస్ టైమ్ ఐ కెన్ గో విత్ బైలింగ్వల్ మెథడ్. బైలింగ్వల్ మెథడ్ మీన్స్ I can use the terminologies in English as well as I can use the colloquial language, that means local Telugu language, as a part of communication. Why? Because for the sake of my videos is not only for the students of higher level but also for the students of ground level. So that's why I can use the both target language, that means English, and as well as colloquial language, that is Telugu also. Okay, so let us start the lesson. Right. Today we are going to discussing about the latitudes. ఈ రోజు మనం లాటిట్యూడ్స్ అనే లెసన్ మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రీవియస్ క్లాస్లో మీరు లాంగిట్యూడ్స్ మరియు టైం జోన్స్ ఇంతకుముందు క్లాసెస్లో మీకు ఇంట్రడక్షన్ అయిపోయింది. లాంగిట్యూడ్స్ అంటే ఏంటివి, టైం జోన్స్ అంటే ఇవన్నీ చెప్పేసాం. కానీ ఇవాళ మనం లాటిట్యూడ్స్ నేర్చుకోబోతున్నాం. చాలా మందికి ఈ లాటిట్యూడ్స్ ఏంటివి, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటాయి, ఇవన్నీ చాలా బోర్గా ఉంటాయి అనుకోవచ్చు. కానీ ఈ లాటిట్యూడ్స్ గురించి మీకు తెలియకపోతే మీరు ఎర్త్ మూవ్మెంట్స్ అండ్ సీజన్స్ ఈ లెసన్ ఎప్పటికీ నేర్చుకోలేరు. ఇదేంటంటే జనరల్ స్టడీస్ పార్ట్ లాంటిది అనమాట. వన్ మస్ట్ నో ద బేసిక్స్ ఆఫ్ ద థింగ్స్ దట్ వాట్ ఆర్ మూవింగ్ అరౌండ్ దేర్ ప్లేసెస్. ఓకేనా, ఇవి ఏ ఎగ్జామ్స్లో రాయడం కోసం మనం తెలుసుకోవట్లా, మన చుట్టూ జరిగే విషయాల గురించి మాత్రమే ఇది డీల్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందండి? ఓకేనా, సో అందువల్ల వన్ మస్ట్ డెఫినెట్లీ నో దిస్ థింగ్స్. మీరు ఈ లాటిట్యూడ్స్ని క్లియర్గా వింటే మాత్రమే మీకు సీజన్స్ వస్తాయి అనమాట. కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆస్ట్రేలియా ఎందుకు సమ్మర్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంది? ఓకేనా, సీజన్స్ ఎందుకు, 4 సీజన్స్ ఎందుకు వచ్చినాయి? సమ్మర్లో మనకి డే టైం ఎక్కువ ఉంటుంది, నైట్ టైం చాలా తక్కువ ఉంటుంది. వింటర్లో మనకి నైట్ టైం ఎక్కువ ఉంటుంది, డే టైం చాలా తక్కువ ఉంటుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఈ ఎర్త్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఎందుకు ఉంటాయి? ఓకేనా, ఈ ఎర్త్ మీద కొన్ని ప్లేసుల్లో విపరీతమైన టెంపరేచర్స్ ఉంటాయి. ఆఫ్రికా లాంటి ప్లేసుల్లో విపరీతమైన ఎడారులు 44 degrees 54 degrees, సహారా ఎడారి లాంటి ప్లేసులు ఆఫ్రికాలో ఉన్నాయి. అదే సమయంలో యూరప్ లాంటి ప్లేసెస్లో సమ్మర్ రిలీఫ్ ప్లేస్ ఉన్నాయి, గార్డెన్స్ ఉన్నాయి. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ టూరిజం యూరప్లో ఎందుకు డెవలప్ అయింది? ఓకేనా, కొన్ని ప్లేసులు అంటార్క్టికా, ఆర్టిక్ లాంటి ప్లేసెస్ సముద్రాలు గడ్డగట్టుకుపోయింది. ఓకేనా, కొన్ని ప్లేసుల్లో గనులు బాగా దొరుకుతాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ ఎందుకు ఇలా ఏర్పడి ఇవి మీకు తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీకు లాటిట్యూడ్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా, రైట్, మూవ్ ఆన్. మీకు లాటిట్యూడ్స్ అనేవి అర్త్ మీద వర్టికల్గా గీయబడినటువంటి లైన్స్ ని మనం ఏమంటామంటే లాటిట్యూడ్స్ అంటాం. భూమి మీద అడ్డంగా గీయబడినటువంటి లైన్స్ ని మనం లాటిట్యూడ్స్ అంటాం. ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు ఇమాజిన్, ఫస్ట్ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. వెదర్ ఇట్ మైట్ బి లాటిట్యూడ్స్ ఆర్ లాంగిట్యూడ్స్, అంటే అవి లాటిట్యూడ్స్ అయినప్పటికీ లాంగిట్యూడ్స్ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్ మాత్రమే, ఇవన్నీ ఊహారేఖలు మాత్రమే. దీస్ ఆర్ ఓన్లీ అస్యూమ్డ్ లైన్స్. మనం వీటిని ఊహించుకుంటాం అంతే. మీరు నిజంగా భూమి నుంచి దూరంగా వెళ్ళి ఏరోప్లేన్లో వెళ్ళి సార్ ఏంటి సార్ భూమి మీద లైన్స్ ఏం కనపట్లేదంటే దానికి మనం ఏం చెప్పలేము. అవన్నీ కూడా సైంటిస్టులు మనం ఒక లొకేషన్ కోసం మనం ఎస్యూమ్ చేసుకుంటాం. మరి ఎందుకు ఎగ్జాక్ట్గా సార్ ఏంటి సార్ ఈ గోల్ ఏంటి, అసలు లాటిట్యూడ్స్ ఏంటి, ఈ లాంగిట్యూడ్స్ ఏంటి, ఈ గోల్ ఏంటి? ఈ గోల్ ఎందుకంటే మనం ఎక్కువగా కార్స్లో, నావిగేషన్లో, ఏరోప్లేన్ సిస్టంలో మనం కోఆర్డినేటింగ్ సిస్టమ్ వాడుతుంటాం, అంటే జీపీఎస్ సిస్టమ్ అంటాం. జీపీఎస్ సిస్టమ్ అంటే ఏంటిదంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీన్ని జీపీఎస్ సిస్టమ్ అంటాం. మనం సింపుల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కావాలంటే మనకు రూట్ తెలియదు. ఫర్ సపోజ్ మీరు ఇమాజిన్ చేస్తుంది ఒక హైదరాబాద్ వెళ్ళారు, మీరు ఎయిర్పోర్ట్ నుంచి మీ రిలేటివ్స్ ఇంటికి దారి తెలియదు. మీరు సింపుల్గా మీ కార్లోనో మొబైల్లోనో
జీపీఎస్ సిస్టమ్ ఆన్ చేస్తారు. జీపీఎస్ ఏం చేస్తారంటే కోఆర్డినేట్స్ని మీరున్న మీ టార్గెట్ లొకేషన్ మిమ్మల్ని తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తుందంటే భూమి చుట్టూ తిరిగేటువంటి శాటిలైట్స్ అనేవి భూమి మీద ఉండేటువంటి ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉపయోగించుకొని ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకుంటారు అనమాట. ఎలా చూడండి, ఇప్పుడు ఒక టేబుల్ ఇస్తాను మీకు ఇక్కడ, ఒకసారి ఇక్కడ జూమ్ చేయండి సార్. ఇక్కడ మీకు ఒక పాయింట్ ఇచ్చాను, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను. ఈ పాయింట్ యొక్క అడ్రస్ ఏంటిది ఎవరు చెప్పలేరు. ఈ పాయింట్ మీద ఒక హారిజంటల్ లైన్ గీసాను. ఈ పాయింట్ మీద ఒక హారిజంటల్ లైన్ నేను డ్రా చేశాను. ఈ హారిజంటల్ లైన్కి ఏ అనే పేరు పెట్టాను. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడో చెప్తామంటే ఏ అనే లైన్ మీద చెప్తావు. ఏ అనే లైన్ మీద ఈ పాయింట్ ఉందా? ఈ లైన్ మీద ఉన్న ప్రతిదీ పాయింట్లే, ఇవన్నీ పాయింట్లే. ఎందుకంటే ద కాంబినేషన్ ఆఫ్ పాయింట్స్ ఇస్ సో కాల్డ్ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ మీద ఒక్క పాయింట్ కాదు, థౌజండ్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదే స్ట్రైట్ లైన్ మీద ఈ పాయింట్ దగ్గరే దీన్ని మ్యాచ్ చేస్తా వర్టికల్ గా లైన్ తీసాను. వర్టికల్ గా దీనికి 1 అనే పేరు పెట్టాను. ఇప్పుడు ఈ పాయింట్ కి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటిది? 1A. అవునా కదా? ఇప్పుడు శాటిలైట్ ఎలా తెలుసుకుంటుంది మీ లొకేషన్ ని? ఇప్పుడు నువ్వు 1A అనే లొకేషన్ ఉన్నావు. ఇక్కడెక్కడ ఈ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ యొక్క లొకేషన్ C1. గూగుల్ కి లొకేషన్ కి మీరున్న ప్లేస్ ఏం ఐడియా ఉండదు. సేమ్ ఎగ్జాక్ట్గా ఈ 1A నుంచి C1 కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తా ఉంది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఏముండాలి? హారిజంటల్ లైన్ ఉండాలి, వర్టికల్ లైన్ ఉండాలి. హారిజంటల్ లైన్ ఉండాలి, వర్టికల్ లైన్ ఉండాలి. సో ద కాంబినేషన్ ఆఫ్ హారిజంటల్ లైన్ ఏమంటాం? లాటిట్యూడ్స్ అంటాం. ఓకేనా? హారిజంటల్ లైన్ ఏమంటాం? సారీ, లాంగిట్యూడ్స్ అంటాం. వర్టికల్ లైన్ ఏమంటాం? లాటిట్యూడ్స్ అంటాం. సో ద కాంబినేషన్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ టుగెదర్ బికేమ్ ఏ గ్రిడ్ సిస్టమ్. ఓకేనా? ఆ హారిజంటల్ లైన్స్, ఈ వర్టికల్ లైన్స్ ఇవన్నీ ఇలా గీస్తే ఏమైపోయింది? గ్రిడ్ సిస్టమ్ అయిపోయింది ఇట్లా. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? గ్రిడ్ సిస్టమ్ అంటాం. సో ఇవి వీటి ఉపయోగాలు. కలిపితే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అన్ని కలిపితే గ్రిడ్ సిస్టమ్ వచ్చింది. అలా కాకుండా లాటిట్యూడ్స్ లో ఉన్న ఉపయోగం ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో క్యారీ ఎర్త్ మీద వర్టికల్ గా గీసినటువంటి లైన్స్ ని మనం ఏమంటామంటే లాటిట్యూడ్స్ అంటాం. లాటిట్యూడ్స్ అనే పదం అనేది లాటిట్యూడ్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అనమాట. ఓకేనా? సో ఈ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 180 ఉంటాయి అనమాట. ఇక్కడ పిక్చర్ చూపించినట్టు ఇక్కడ 180 ఉంటాయి, 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాటిట్యూడ్స్ అన్ని కూడా ఒక రిఫరెన్స్ లాటిట్యూడ్ నుంచి మనం వేస్తాం అనమాట. దీని ఒక బేస్ లాటిట్యూడ్ అంటాం, దీని ఒక ఆధారం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి మనం కిందకి 90 లాటిట్యూడ్స్ వేస్తాం డౌన్వర్డ్స్. దేర్ ఆర్ 90 లాటిట్యూడ్స్ ఫ్రమ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ ఇలా చూపించండి, ఇది 0 degrees లాటిట్యూడ్ నుంచి ఇలా డౌన్ కి 90 degrees ఉంటాయి, 90 లాటిట్యూడ్స్ ఉంటాయి. ఇక్కడ 0 నుంచి నార్త్ కి 90 ఉంటాయి. దీన్ని నార్త్ పోల్ అంటాం, దీన్ని సౌత్ పోల్ అంటాం. 0 degrees రిఫరెన్స్ లాటిట్యూడ్ నుంచి ఇక్కడ మొత్తం 90 లాటిట్యూడ్స్ ఉంటాయి. ఎందుకు 90 ఉంటాయి? ఇది మనం ఒకసారి ఊహించుకోండి, 90 degrees లా ఉందా లేదా? మనకి మీకు డీ కోడ్ ఉంటుంది చూడండి. డీ కోడ్ ఏమంటే డిగ్రీస్ లా 1 degree 2 degree 3 అంటే మనం 1 degree రేడియస్ తోటి ఇలా 90 లాటిట్యూడ్స్ ఇస్తాం, అంతే కదా? హాఫ్ సర్కిల్ ఎంత ఉంటుంది? డిగ్రీ 180 degrees ఉంటుంది, అవునా కదా? సో ఇలా 90 లాటిట్యూడ్స్ ఇస్తాం, ఇలా 90 వస్తాయి, కిందకి ఇలా 90 వస్తాయి, టోటల్ 180 లాంగ్, మొత్తం టోటల్ 180 లాటిట్యూడ్స్. ఓకేనా? సో ఇక్కడ 180 లాటిట్యూడ్స్ లో ఇక్కడ కొన్ని మాత్రం మీకు గీసాను అనమాట. దీస్ ఆర్ ఓన్లీ ది ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. ఎందుకు ఇవే ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అంటే క్లాస్ మూవ్ అయిపోయింది మీకు అర్థమవుతా ఉంటుంది. ఎందుకు వీటినే మనం ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అంటాం? ఓకేనా? సో ఎందుకో చెప్తాను చూడండి. ఇది 0 degrees లాటిట్యూడ్, దీన్ని మనం ఈక్వేటర్ అంటాం. ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ అంటాం. అంటే భూమిని ఎర్త్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఈక్వేటర్ అంటాం. దిస్ ఈక్వేటర్ డివైడ్స్ ద ఎర్త్ vertically into 2 equal parts. This equator divides the earth. ఎలా డివైడ్ చేస్తుంది? వర్టికల్ గా డివైడ్ చేస్తుంది, అంటే అడ్డంగా వర్టికల్ గా డివైడ్ చేస్తుంది. అందుకనే దీన్ని ఈక్వేటర్ అంటాం. ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది కాబట్టి ఈక్వేటర్ అంటాం. ఓకేనా? సో ఈ ఈక్వేటర్ దగ్గర 0 degrees లాటిట్యూడ్ ఉంటుంది. ఓకేనా? సో ఎందుకు ఇవే ముఖ్యమైన నేను చెప్తానంటే చూడండి, ఇక్కడ ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరుగుతా సూర్యుడి యొక్క కిరణాలు అనేవి ఎర్త్ మీద పడతా ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మీరు ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. నాట్ ఎవ్రీ ప్లేస్ ఈజ్ రిసీవ్డ్ ద టెంపరేచర్ ఫ్రమ్ సన్ ఈక్వల్లీ. అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్లేస్ కూడా సన్లైట్ ని ఈక్వల్ గా రిసీవ్ చేసుకోదు. ఒకవేళ ఈక్వల్ గా రిసీవ్ చేసుకుంటే భూమి మీద మొత్తం ఒకే టైప్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉండవు. ఓకేనా? ఈ ఎర్త్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ డైవర్సిటీ ఎందుకు వచ్చిందంటే
బికాస్ ఎర్త్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ స్పెరికల్ అండ్ రౌండ్. మన ఎర్త్ అనేది ఒక ఫ్లాట్ గా లేదనమాట, ఒక షేప్ స్పెరికల్ గా ఉంది కాబట్టి ఒక్కొక్క ప్లేస్ ఒక్కో రకంగా రిసీవ్ చేసుకుంటాయి అనమాట. చూడండి, ఈ ప్లేస్ అనేవి సన్ రైస్ డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటాయి. ఇక్కడ చూడండి యాంగిల్, ఇక్కడ యాంగిల్ చూడండి 90 degrees యాంగిల్ ఇక్కడ ఫేస్ చేస్తాం అనమాట. 90 degrees యాంగిల్ అంటే స్ట్రైట్ గా పడుతుంది సన్ రైస్. కాబట్టి ఇక్కడ ఏముంటుంది, హెవీ ఇంటెన్సిటీ ఉంటుంది. మీరు ఏదైనా ఒక రాయిని కానీ దేనైనా సరే 90 degrees యాంగిల్లో మీరు త్రో చేస్తే అది దెబ్బ బాగా తగులుతుంది. ఓకేనా? మీకు వర్షపు చినుకులు కూడా స్ట్రైట్ గా భూమి నుంచి పడితే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. అలానే దేని మీద కూడా ఒక లైట్ కూడా 90 degrees యాంగిల్ మీరు ఫ్లో చేస్తే దాన్ని ఎక్కువ ల్యూమినెన్స్ ఉంటుంది దానికి. ఓకేనా? మీకు మధ్యాహ్నం పూట కూడా సన్ రైస్ అనేవి 90 degrees యాంగిల్లో పడతాయి. అందుకని మీకు మధ్యాహ్నం పూట మిడ్ ఆఫ్ ద డే మీకు హాట్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని ఈ ప్లేస్లో ఏమైందంటే ఇవన్నీ కూడా కొంచెం హీట్ ప్లేస్ అనమాట. ఇవన్నీ అంటే ఎర్త్ మీద ఉన్నటువంటి ఏ ప్లేస్లో అయితే సన్ రైస్ డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటే మొత్తం కూడా హీట్ జోన్ గా మారిపోయింది. ఆ హీట్ జోన్ ఎక్కడ వరకు ఉంటుందమ్మా? ఇక్కడ నుంచి ఫస్ట్ 0 degrees నుంచి 1 degree లాటిట్యూడ్, 2 degree లాటిట్యూడ్, 10 degree లాటిట్యూడ్, 20, 21, 22, 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. అంటే 0 నుంచి ఉండేటువంటి లాటిట్యూడ్స్ ని, నార్త్ ఉండే లాటిట్యూడ్స్ ని నార్త్ లాటిట్యూడ్స్ అంటాం. ఇది నార్త్ పోల్, సౌత్ పోల్ అనమాట. ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అనమాట. ఓకేనా? ఏ ప్లేస్ అయితే సన్ డైరెక్ట్ గా ఫేస్ చేస్తే దాన్ని ఈస్ట్ అన్నాం. క్వైట్ గా ఈస్ట్ కి ఆపోజిట్ లో ఉండేది వెస్ట్ అనమాట. టాప్ మోస్ట్ లో ఉండేది నార్త్. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఓకేనా? ఈక్వేటర్ నుంచి నార్త్ కి 90 లాటిట్యూడ్స్ ఉంటాయి, ఈక్వేటర్ నుంచి సౌత్ కి 90 లాటిట్యూడ్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు హీట్ జోన్ ఎంత వరకు ఉంటుందంటే 0 degrees నుంచి 23.5 degrees నార్త్ వరకు ఉంటుంది హీట్ జోన్. మళ్ళీ 0 degrees నుంచి 23.5 degrees సౌత్ వరకు ఉంటుంది. అప్పుడు దీన్ని ఏమనొచ్చు మనం? దీనంతా కూడా మనం హీట్ జోన్ అనొచ్చు. దీన్ని ఏమంటామంటే హీట్ జోన్ అంటాం. ఎందుకంటే చూడండి, మీరు ఇక్కడ ఈ ప్లేస్ వరకు మాత్రమే మీకు పడుతుంది అనమాట. ఈ ప్లేస్ వరకు మాత్రమే డైరెక్ట్ గా పడుతుంది సన్ రైస్. అందువల్ల ఈ ప్లేస్ లో హీట్ జోన్ మారిపోయింది. అందులో ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పగా ప్రసిద్ధి సహారా ఎడారి, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి దీంట్లో ఫామ్ అయింది అనమాట. ఓకే, ఆఫ్రికా కూడా ఈ హీట్ జోన్ ఉంటుంది అనమాట, ఆఫ్రికా. సో ఇలాంటి మొత్తం కూడా ఇలా వేడిగా ఉండే ప్రాంతాలు మొత్తం ఈ హీట్ జోన్ ఉన్నాయి. ఓకే, ఎందుకు ఉన్నాయంటే ఈ ప్లేస్ లో సన్ రైస్ అనేవి స్ట్రైట్ గా పడుతున్నాయి అనమాట. తర్వాత ఏంటంటే ఈ ప్లేస్ లో వద్దాం, పోలార్ జోన్స్ వద్దాం. అసలు ఈ ప్లేస్ లో సన్ రైసే పట్ల. ఇది ఆర్కిటిక్, అంటార్కిటిక్ రీజన్. ఇవి సంవత్సరం మొత్తం కూడా ఫ్రీజర్ గడ్డగట్టుకుపోయింది. ఈ ప్లేస్లన్నీ సముద్రాలు మొత్తం కూడా గడ్డగట్టుకుపోయింది. ఇక్కడ కెనడా ప్లేస్ లైట్ గా. ఓకేనా? స్కాట్లాండ్, కెనడా, గ్రీన్లాండ్ ఈ ప్లేస్ ఉంటాయి అనమాట. ఇదంతా కూడా అసలు అంటార్కిటికా ప్లేస్ మొత్తం గడ్డగట్టుకుపోయింది. అందువల్ల దీన్ని ఏమంటామంటే పోలార్ జోన్స్ అంటాం. వీటిని ఏమంటాం? పోలార్ జోన్ అంటాం. ఇక్కడ హెవీగా సన్ రైస్ పడి హీట్ జోన్ గా మారిపోయింది. ఇక్కడ అసలు సన్ రైస్ పడకుండా పోలార్ జోన్ గా మారిపోయింది. కానీ మరి ఈ ప్లేస్ సంగతి ఏంటి? ఇవేంటంటే ఇవి ఎక్కువగా టెంపరేచర్ రిసీవ్ చేసుకోవు, అలా అని చెప్పి మరి టెంపరేచర్ లేకుండా ఉండవు. అంటే సన్ రైస్ అనేది చాలా స్లాంట్ గా పడతాయి అనమాట. అంటే ఒక ఐడియల్ టెంపరేచర్ అంట. అంటే ఒక ఐడియల్ టెంపరేచర్, గుడ్ టెంపరేచర్ ఎలా ఉంటుందో అలాంటి ప్లేస్ లో ఉంది. అందువల్ల దీన్ని ఏమంటామంటే టెంపరేట్ జోన్ అంటాం. దీన్ని ఏమంటాం? టెంపరేచర్ కాదండి, టెంపరేట్ అంటే ఈక్వల్ క్లైమాటిక్ జోన్ ఆర్ పర్ఫెక్ట్ క్లైమాటిక్ జోన్ ఆర్ వెరీ నైస్ క్లైమాటిక్ జోన్ లో ఉంటాయి. ఈ ప్లేస్ లో ఉన్నది యూరప్ అనమాట. ఇక్కడ నార్త్ లో యూరప్ లాంటి ప్లేస్ ఈ ప్లేస్ లో ఉంటాయి. వీటిని టెంపరేట్ జోన్ అంటాం. వీటిని టెంపరేట్ జోన్ అంటాం. ఇవి చాలా బాగుంటాయి అనమాట. ఇవి ఆబ్వియస్లీ చాలా బాగుంటాయి. యూరప్ లాంటి ప్లేస్ ఇవన్నీ కూడా టెంపరేట్ జోన్ లో ఉంటాయి అనమాట. అంటే క్లైమాటిక్ కండిషన్ అయితే డే అంతా కూడా ఒకేలా ఉంటుంది అనమాట. సన్ రైస్ హెవీగా రైజ్ అవ్వు, అలా అని చెప్పేసి ఆ సన్ రైస్ అసలు లేకుండా ఉంది. సో 3 types ఆఫ్ క్లైమాటిక్ జోన్ ఉంటాయి: హీట్ జోన్, పోలార్ జోన్స్, టెంపరేట్ జోన్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది మీకు ఎందుకు ఇవే ఇంపార్టెంట్ రాశారు. ఇక్కడ మొత్తం 180 లాటిట్యూడ్స్ ఉన్నాయండి. ఈ 180 లాటిట్యూడ్స్ ఇక్కడ ఏం చేస్తాను నేను మొత్తం ఫ్యూ లాటిట్యూడ్స్ గురించి డిస్కస్ చేశాను. ఓన్లీ కొన్ని. ఏమిటి అవి? 0 degrees ఈక్వేటర్, 23.5 degrees నార్త్ అండ్ 23.5 degrees సౌత్. తర్వాత 66.5 degrees నార్త్ మరియు 66.5 degrees సౌత్. మళ్ళీ 90 degrees నార్త్ అండ్ 90 degrees సౌత్. ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే చూడండి, మనం హీట్ జోన్ గురించి మాట్లాడినప్పుడు హీట్ జోన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? హీట్ జోన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇదిగో ఈ రెండు మధ్య ఉంది హీట్ జోన్. అంటే ఎక్కడ ఉంది? 23.5 degrees సౌత్ నుంచి 23.5 degrees సౌత్ వరకు ఉంది హీట్ జోన్. అవునా కదా?
సో అందుకనే వీటిని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అన్నాం. ఓకేనా. ఇక్కడ హీట్ జోన్ ఎండ్ అవ్వగానే ఏ స్టార్ట్ అవుతుంది, టెంపరేట్ జోన్ స్టార్ట్ అవుతుంది. అంటే హీట్ జోన్ ఎండింగ్ పాయింట్ ఇదే, టెంపరేట్ జోన్ స్టార్టింగ్ పాయింట్ అది. హీట్ జోన్ ఒకటే ఉంటుంది, టెంపరేట్ జోన్స్ రెండు ఉంటాయి, పోలార్ జోన్స్ రెండు ఉంటాయి. ఓకేనా. ఇక్కడ 0 degrees నుంచి 23.5 degrees నార్త్ వరకు ఉంటుంది, 0 degrees నుంచి 23.5 degrees సౌత్ వరకు ఉంటుంది అనమాట హీట్ జోన్. హీట్ జోన్ ఎండింగ్ పాయింట్ ఇదే, టెంపరేట్ జోన్ స్టార్టింగ్ పాయింట్ అది. టెంపరేచర్ ఇంకా ఎంత వరకు ఉంటుంది, 23.5 degrees నార్త్ నుంచి 66.5 degrees నార్త్ వరకు ఉంటుంది. అది నార్త్ లో ఉండేటువంటి టెంపరేట్ జోన్. ఇక్కడ సౌత్ లో ఉండే టెంపరేట్ జోన్ ఇంకోటి ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, టెంపరేట్ జోన్స్ రెండు ఉంటాయని. నార్త్ టెంపరేట్ జోన్ వేరు, సౌత్ టెంపరేట్ జోన్ వేరు. తర్వాత మళ్ళీ టెంపరేట్ జోన్ ఎండింగ్ పాయింట్ ఏది, 66.5 degrees నార్త్ నుంచి 90 degrees నార్త్ పోల్ వరకు ఉంటుంది అనమాట. దీన్ని పోలార్ జోన్స్ అంటాం. ఓకేనా. పోలార్ జోన్ ఎప్పుడు కూడా రెండు పోలార్ జోన్స్ ఉంటాయి అనమాట. నార్త్ పోలార్ జోన్ అనేది నార్త్ లో 66.5 నుంచి 90 వరకు ఉంటుంది. సౌత్ పోలార్ జోన్ అనేది సౌత్ లో 66.5 నుంచి 90 degrees వరకు ఉంటుంది అనమాట. సో ఇవి అందుకని అంటే సేమ్ ఈ లాటిట్యూడ్స్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఎండ్ అవుతున్నాయి. అందుకని వీటిని ఏమంటాం మనం, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అంటాం. ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే పేరు ఉంది. దీన్ని కర్కట రేఖ అంటారు తెలుగులో, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఓకేనా. ఎందుకు ఇదేం చేస్తుంది, హీట్ జోన్ ని పోలార్ జోన్ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుందా లేదా. ఓకేనా. హీట్ జోన్ ని పోలార్ జోన్ ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ సేమ్ 23.5 degrees సౌత్ లాటిట్యూడ్, దీన్ని ఏమంటాం అంటే ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్ అంటాం. ఇదేం చేస్తుంది, సౌత్ లో ఉన్నటువంటి హీట్ జోన్ టెంపరేచర్ డివైడ్ చేస్తుంది. ఓకేనా. తర్వాత 66.5 degrees నార్త్ లాటిట్యూడ్ ని ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. తర్వాత ఎట్ ది సేమ్ టైం 66.5 degrees సౌత్ లాటిట్యూడ్ ని అంటార్కిటిక్ సర్కిల్ అంటాం. 90 degrees నార్త్ లాటిట్యూడ్ ని నార్త్ పోల్ అంటాం, అంటే ఉత్తర ధ్రువం అంటాం. 90 degrees సౌత్ లాటిట్యూడ్ ని సౌత్ పోల్ అంటాం, అంటే దక్షిణ ధ్రువం అంటాం. ఓకేనా. సో ఇప్పుడు వీటి వల్ల ఉపయోగం అంటే మనకు తెలిస్తే, ఇప్పుడు సపోజ్ నేను ఏమంటానంటే గ్రీన్లాండ్ వెళ్దాం అనుకున్నాను. గ్రీన్లాండ్ ఫర్ సపోజ్ గ్రీన్లాండ్ అనేది 64 degrees నార్త్ లాటిట్యూడ్ లో ఉంది. ఇప్పుడు నేను గ్రీన్లాండ్ వెళ్ళాలనుకుంటే ఏం చేస్తానంటే, నాకు సపోజ్ ఎంఎస్ సీట్ వచ్చింది గ్రీన్లాండ్ లో, నేను గ్రీన్లాండ్కి రెడీ అవుతున్నాను. సో గ్రీన్లాండ్ వెళ్ళేటప్పుడు నాకు ఏంటంటే బ్యాగ్ సర్దుకునేటప్పుడు గ్రీన్లాండ్ యొక్క క్లైమేటిక్ కండిషన్ తెలుసుకోవాలి. గ్రీన్లాండ్ ఏదైనా సరే ఒక ప్లేస్ క్లైమేటిక్ కండిషన్ టెంపరేచర్ జోన్ మీరు తెలుసుకోవాలంటే అట్లాస్ లో ఆ ప్లేస్ అనేది ఏ లాటిట్యూడ్ లో తెలుసుకోండి ఫస్ట్ మీరు. ఫర్ సపోజ్ ఎగ్జాక్ట్ గ్రీన్లాండ్ అనేది ఫర్ సపోజ్ 64 degrees నార్త్ లాటిట్యూడ్ లో ఉందనుకోండి. 64 degrees నార్త్ లాటిట్యూడ్ అంటే అది ఏ జోన్ అండి, ఖచ్చితంగా అదే జోన్, టెంపరేట్ జోన్ లో ఉంటుంది అనమాట. ఓకేనా. టెంపరేట్ జోన్ ఎలాంటి క్లైమేటిక్ కండిషన్ ఉంది, చాలా కూల్ గా ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టు మనం అరేంజ్ చేసుకోవాలి. సపోజ్ నేను లిబియా అనుకోండి, ఆఫ్రికాలో ఎలాంటి క్లైమేటిక్ కండిషన్ తెలుసుకోవాలంటే మన ఆఫ్రికా అనేది ఎలాంటి ఉంటుంది, ఆఫ్రికా అనేది ఒక 6 degrees సౌత్ లాటిట్యూడ్ లో ఉంది. 6 degrees సౌత్, 6 degrees సౌత్ అంటే ఏంటి, ఇది 0 degrees. 1 2 3 4 5 6 ఇది అంటే ఇది హీట్ జోన్ కాదా, అంటే వేడి ఎక్కువగా ఉండే ప్లేస్. దాన్ని బట్టి మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటాం. సో ఈ లాటిట్యూడ్స్ వల్ల ఒక ప్లేస్ యొక్క క్లైమేటిక్ కండిషన్ టెంపరేచర్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. సో అదే విషయం అనమాట. సో క్లియర్ గా మీరు ఏదైనా సరే కంట్రీ యొక్క అసలు క్లైమేటిక్ కండిషన్ మీకు తెలియాలంటే జస్ట్ ఆ కంట్రీ యొక్క లాటిట్యూడ్ తెలిస్తే చాలు. ఓకేనా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ లాటిట్యూడ్స్. సో నెక్స్ట్ మీరు వెంటనే ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 0 degrees ఈక్వేటర్, 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ ని ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్ అంటాం. ఓకేనా. రెండు 23.5, కానీ అదే నార్త్ లో అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, సౌత్ లో అయితే ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్ అంటాం. ఓకేనా. 66.5 degrees రెండు ఉంటాయి 66.5. అదే నార్త్ లో 66.5 ని ఆర్కిటిక్ సర్కిల్ అంటాం, సౌత్ లో 66.5 ని అంటార్కిటిక్ సర్కిల్ అంటాం. 90 degrees రెండు ఉంటాయి. నార్త్ లో 90 degrees నార్త్ పోల్ అంటాం, సౌత్ లో 90 degrees ని సౌత్ పోల్ అంటాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ లాటిట్యూడ్స్. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.